లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్తే. అగ్రహారం కథలు రచయిత వేదుల సుభద్ర గారు. కథ తీరిన కోరిక తీయగా పుల్లగా. పద్మావతమ్మ గారికి చాలా ఆనందంగా ఉంది. ఇన్నేళ్లకి తన కోరిక తీర్చుకునే ముహూర్తం పెట్టుకుందావిడ. ఒకటా రెండా, దాదాపు 50 ఏళ్ల పైగా వయసున్న కోరిక అది. అలా అని పెద్ద కష్టసాధ్యమైందేమీ కాదు. కోరరానిది, తీరలేనిది, అంతకంటే కాదు. కానీ బహుశా ఆవిడ పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు తీరనే లేదు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే ఉజ్జాయింపుగా 5 ఏళ్ళు అనుకున్న తనతో పాటే పెరిగిన కోరికని కనీసం ఇప్పటికైనా నిజం చేసుకోవాలనేదే ఆమె తపన. దీపావళి వెళ్ళిన 4 రోజులకి కార్తీక మాసంలో పుట్టింది ఆవిడ. తొందరలోనే 60 పూర్తవుతాయి. పండగలను పబ్బాలను ఎప్పుడు ఇంట్లో ఉండే చుట్టాలు ఎవ్వరూ లేరు. భర్త పెద్ద పాలేరు ఎడ్లు కొనడానికి కొమ్మరిగిరిపట్నం వెళ్ళారు. చిన్న పాలేర్లిద్దరినీ సినిమాకి వెళ్ళమని డబ్బులిచ్చి పంపేసింది. కోడళ్ళిద్దరూ పండగలకని పుట్టింటికి వెళ్ళారు. మరుదులు తోటికోడళ్ళు అన్నవరం వెళ్ళారు పిల్లలతో సహా. మామగారు గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. 4 గంటల వరకు లేవరాయన. అత్తవారింటికి వచ్చాక ఇంత ఖాళీ సమయం, అది కూడా తనకి మాత్రమే సొంతమైనది దొరకటం బహుశా ఇదే మొదటిసారేమో ఆవిడికి. ఇంకేం పండగే. అందుకే తొందరగా పని ముగించేసి మెల్లగా పెరట్లోకి వెళ్ళింది ఆవిడ. పెరటి వాకిలి చాలా విశాలంగా ఉంటుంది. మధ్యలో పెద్ద గోడ. గోడకు ఒకవైపు దూడల సావిడి, మరోవైపు పెరడు. పెరట్లో సరిగ్గా మామిడి చెట్టు కిందకి వేసి ఉంది ఎత్తుగా ఉన్న గడ్డిమేటు. కోనసీమ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ముందో వెనుకో, చిన్నదో పెద్దదో గడ్డిమేటు వేసి ఉండటం చాలా సహజం. ఎండిన గడ్డిని మేటుగా వేసి పశువులకి మేతగా వాడతారు. అవసరమైనప్పుడల్లా పైనుంచి ఒక పద్ధతిలో గడ్డిని తీసుకుంటూ వస్తారు. పిల్లలేమో సెలవుల్లో గడ్డిమెట్లు ఎక్కి కిందకి జారుడు బల్లలు జారి కింద పడేసి తొక్కి గడ్డి అంతా పాడైపోయిందని పెద్దవాళ్లతో తిట్లు తింటారు. పార్వతమ్మ గారింట్లో వేసే గడ్డిమేటు చాలా పెద్దది. దాదాపు ప్రహరీ గోడంత ఎత్తుగా 10 అడుగుల దాకా ఉంటుంది. పద్మావతమ్మ గారు పద్మగా పుట్టింది కోసెడు దూరంలో ఉన్న అగ్రహారంలో. పద్మావతిగా మెట్టింది మన అగ్రహారంలో. కాలక్రమంలో పద్మావతమ్మగాను పద్మావతమ్మ గారిగాను మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. పచ్చని పసిమిఛాయతో, విద్యుత్ దీపాల్లా వెలిగే కళ్ళతో, నుదిటిన ఎర్రగా మెరిసే పొట్టుతో శ్రీ రమణ గారు మిథునం కథలో చెప్పినట్టు కొద్దిగా వయసు మళ్ళిన గౌరీదేవిలాగే ఉంటుంది ఆవిడ. పద్మావతమ్మ గారి తండ్రి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన వేదాలు చదివిన పండితుడు. నిత్య దేవతార్చన, ఏటా లక్షపత్రి పూజలు, కావలసినంత మడి ఆచారం. పద్మావతమ్మ ఆయన పెద్ద కూతురు. ఆడపిల్లలంటే అక్కర్లేని పిల్లలనుకునే కుటుంబం కాదు. కానీ ఎప్పటికీ నెమ్మదిగా తండ్రిదో భర్తదో చెప్పు చేతల్లో అణుకువగా పని పాటలు చేసుకుంటూ గుట్టుగా ఉండాలని అనుకునే కుటుంబమే వారిది. పేరుకు బడికి వెళ్ళిన తండ్రి దగ్గర భారత భాగవతాలు చదివింది ఆవిడ. చాకలి పద్ది కూడా పనివాళ్ళు వేసుకునే ఇంట్లో ఆవిడది కానీ, తరువాత చెల్లెళ్ళది కానీ చదువు ముఖ్యమని ఎవరికీ తోచలేదు. 5వ ఏట అమ్మ చింతపండుతో తళతళా తోమిన చిన్న రాగి బళ్ళెం ఇచ్చి, పద్మ పూలు కోసుకురామ్మా అంటే చిట్టి చేతులతో కిందకి వంగిన జోకామందారాలు, నందివర్ధనాలు కోసుకురావడంతో పని మొదలు. తమ్ముడికి నీళ్లు పోయేవే పద్మ, చెల్లికి జడకట్టు, తులసమ్మ కడిగి ముగ్గు పెట్టు, కాస్త మడిబట్టలు ఆరేసిపెట్టు, ఎసట్లో బియ్యం పోసిపెట్టు. ఇలా
పిల్ల వయసుతో పని స్థాయి పెరిగిందే తప్ప తరగలేదు. అష్టావర్షాత్ భవేత్ కన్య అని గట్టిగా నమ్మిన ఆమె తండ్రి గారికి పక్కన అగ్రహారంలోని పెద్ద దీక్షితులు గారి పెద్ద కొడుకు సంబంధం కలుపుకోవడం కష్టమేమీ కాలేదు. తెలుగుదేశంలోని ఎన్నో వేల మంది అమ్మాయిల్లాగానే పెళ్ళి అనే మాటకి పెద్దగా అర్థం తెలియని రోజుల్లో ఆవిడ పెళ్లి జరిగింది. 5 ఏళ్ల వరకు ఎవరేమి చెప్పినా తెలియని పసితనం, వెండి పట్టాలు పెట్టుకుని అల్లిపిల్లిగా తిరిగే బంగారం లాంటి కాలం ఎవరి జీవితంలోనైనా అసలు పుట్టగానే కడియాలు, అందెలు, అలంకారాలు అంటూ పుడుతూనే తగిలించేయడం కూడా ఆడపిల్లలని అనుకో పేరుతో హద్దులు ఏర్పరచడమేమోనని ఇప్పుడు ఆవిడ అనుమానం. బాజా భజంత్రీలు పల్లకి ఎక్కడం తప్ప బొత్తిగా మరేమీ గుర్తులేని 5 రోజులు వేడుకగా సాగిన పెళ్ళి ఆవిడది. మనం చంటి పిల్లలకి వాళ్ళకి తెలియకపోయినా సరే మన తృప్తి కోసం చేసుకునే మొదటి పుట్టినరోజు లాంటిది. నాన్న కొన్న వడ్డాణం వంకీల్లాగానే మరో కొత్త నగ మంగళసూత్రం అనుకునే వయసు. తలంటు పోసుకోవడానికి వెళ్ళేటప్పుడు అన్ని నగలు తీసి జాగ్రత్త పెట్టిన అమ్మ ఇది మాత్రం ఎప్పుడు తీయకూడదు అని చెప్పినప్పుడు ఇంతైన పసికళ్ళల్లో ఆశ్చర్యం. పెళ్ళి అవగానే ఉన్న చదువు ఓడింది, వివాహం విద్యనాశాయ అని ఊరికే అన్నారా? మరి వాళ్ళ అత్తవారికి పిల్లని వీధుల్లోకి పంపడం ఇష్టం లేదు. 8 ఏళ్ల పిల్ల మీద ఎన్ని ఆంక్షలు! వాళ్ళకి ఇదే ఆనవాయితీట, మనదేముంది అని తేలిగ్గా తీర్పులు తీర్చేయడం ఎంత సులువో అలా ఆవిడ చదువు 3వ క్లాసులో మూలపడింది. కాస్త పనిపాట నేర్చుకుంటే రేపు మెట్టేది పెద్ద ఇల్లు పనికి వస్తుంది అని పెద్దవాళ్ళు తేల్చేశారు. పెద్ద పిల్ల అవగానే మంచి ముహూర్తం చూసి తీసుకెళ్తాం, అప్పటి వరకు మధ్య మధ్యలో తీసుకెళ్తాం, పండగలకి పబ్బాలకి అని చెప్పి అత్తవారు వెళ్ళిపోయారు. అలా పెరట్లోకి వెళ్ళాలన్నా వీధిలోకి వెళ్ళాలన్నా కష్టమే మరి ఆ కాలంలో అమ్మాయిలకి. ఇంకా పొలాల్లోకి వెళ్ళే వీలేది, అల్లరి చేసే అవకాశం ఏది? బాల్యాన్ని బంగారు సూత్రాలతో కట్టేయడం కాదు ఇది. పద్మావతికి చిన్నప్పటి నుంచి సరదాగా ఉండడం ఇష్టం. తమ్ముళ్ళలాగా పొలాలకి వెళ్ళాలని, గోదావరి కాలువలో స్నానం చేయాలని ఇలాంటివి. అవేమీ పెద్ద కోరరానివి కాదు. తుప్పల్లోకి వెళ్ళి మల్లెపూలు కోసుకురావాలని, పెద్ద పొలానికి వెళ్ళే దారిలో చింతల తోపులో ఉన్న ఆ నారింజ చెట్టెక్కి కాయలు కోసుకురావాలని, ఇలాంటివే అతి సాధారణమైన చిన్ని కోరికలు. చిన్ని చిన్ని ఆశ పాటలో లాంటి కోరికలు ఆవిడికి తెలియనే తెలియవు. 1-2 సార్లు ఇలాంటివి చెయ్యబోయి తల్లితో తిట్లు దెబ్బలు తింది. గోదావరి ఒడ్డున కూర్చుని పాంచాల మీద నుంచి దిగకుండా కార్తీక స్నానాలు అవి చేయాలంటే ఆవిడికి విసుగు. నీళ్లలోకి వెళ్ళి ఈత కొట్టడం నేర్చుకోవాలని సరదా, అదెప్పుడూ తీరలేదు. భక్త ప్రహ్లాదో, చెంచు లక్ష్మో ఇలాంటి సినిమాలు మాత్రం 3-4 చూసి ఉండవచ్చు ఆవిడ. ఆడపిల్లవి మగవెదవులతో సమానంగా పొలాలంబటా పడి తిరుగుతావా? ఎవరైనా చూస్తే సర్లే అవతల ఒడియాలు పెట్టాలి పద అనేది తల్లి. నిన్నటి వరకు అమ్మతో కలిసి చేసుకున్న పూజలు నోములు ఇవాళ నుంచి వేరు, ఇది మాది అని వరలక్ష్మి వ్రతం నాడు అమ్మ రగానే పద్మకి ఎంత ఏడుపు వచ్చిందో. వాళ్ళందరూ ఒక జట్టయి తనని వేరు చేసినట్టు. పైగా వాళ్ళ అత్తవారింట్లో అవధానులు గారేట గురువుగారు, ఆయన్నే పిలవమన్నారు అని 2 గురువులు, అమ్మ వాళ్ళకి ఒకరు, తనకి వేరొకరు. భోజనాలు అవి మాత్రం మామూలే, వాటికేమీ తేడాలు లేవులా ఉంది. అవన్నీ పెద్ద గందరగోళంగా ఉండేవి ఆవిడికి. అలా 8 ఏళ్ల నుంచి 12 దాకా వెళ్ళిపోయింది. తనకు తెలియకుండానే గ్రీష్మతాపానికి వసంతం నిలవలేక నిష్క్రమించినట్టు. మా పద్మ రాదమ్మ గొబ్బిళ్ళకి, వాళ్ళత్తగారు పండక్కి పంపమన్నారు అని నాన్న అమ్మ చెప్పేసేవారు స్నేహితులకి. 13 నుండి 14 రాగానే ఆడంబరంగా
వైభవంగా అత్తవారింటికి ప్రయాణం. అక్కడ జాగ్రత్తగా ఉండాలి, తెలిసిందా? మన ఇంట్లోలాగా అల్లరి చేస్తే కుదరదు. "హుం, అల్లరి ఏనాడు ఎరగని పదం. మీ అత్తగారు మామగారు ఏమి చెప్పినా బుద్ధిగా విని మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఫలానా వాళ్ళ పిల్ల అనగానే బంగారు తల్లి అనిపించుకోవాలి." ఇలా అమ్మ చెప్పినవి చెప్పకుండా వారం రోజులు నూరిపోసింది. వయ్యారి వంటి మీద మురిపెంగా ఎగిరే పరికిణి ఓణీలు చీరగా మారడానికి 1 నెల పట్టలేదు. అలా ఇంటికి పెద్ద కోడలిగా ఇంకో అంకం మొదలయ్యింది. ప్రొద్దున్న లేస్తే వంటలు వార్పులు, ఊరగాయలు, దేవతార్చనలు, మధ్యలో పలకరించే పెద్ద పెద్ద పనులు, పండగలు పబ్బాలు, వచ్చేపోయే చుట్టాలు. ఇలా కాలం కరగడానికి ఎంతోసేపు అక్కర్లేదు. భర్త మాధవరావు చాలా మంచివాడు. అంటే తిండి బట్ట, పనులు పిల్లలు ఇలా అన్నీ క్రమం తప్పకుండా సవ్యంగా జరిగిపోతే జీవితమంతా హాయిగా ఉన్నట్టు ఆయన లెక్క. అత్తగారు కొద్దిగా నోరు దురుసు మనిషి కావడాన ఆవిడ కనుసన్నల్లో మెలుగుతూ మంచి కోడలనిపించుకోవడం కష్టమే. ఏమండి, సరదాగా అలా అన్నవరం దాకా వెళ్ళి వద్దామా అని అంటే ఆయన పెద్దవాడు పుట్టాక గుడికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని అడిగితే, ఇప్పుడెలా? అవతల కోతలకొచ్చాయి వరిచేలు. అయినా మన గుడి ఉండగా ఎక్కడికో వెళ్ళడం దేనికి చెప్పు? హైరానా పడుతూ అన్నాడాయన. అలా 5గురు పిల్లల తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళింది లేదు. నేను కూడా పొలం రానా ఒకసారి? వ్యవసాయం ఎలా చేస్తారో చూడాలని ఉంది. నాకు సరదా అంటే ఇంకా నయం, వచ్చి కుప్ప నురుస్తున్నాన్నావు కాదు. మన ఇళ్లలో ఆడవాళ్ళు పొలానికి రావడం లేదు అనేవాడు. చక్కెర నీళ్ళలాంటి గంగా బొండాలను కూడా కొట్టించి ఇంట్లో తాగవలసిందే తప్ప పొలానికి వెళ్ళి తాగేందుకు వీలు లేదు. ఇలా ఆవిడ చిన్న పెద్ద కోరికలు దోబూచులాడుతుండగానే వయసు మాత్రం మొహమాటం లేకుండా మీద పడింది. కార్తీక పౌర్ణమి నాడు తులసికోట దగ్గర దీపం పెడుతూ నేల కొరిగిన అత్తగారి మరణం తర్వాత ఆవిడ బాధ్యతలు మరింత పెరిగాయే తప్ప తరగలేదు. పైగా 90 దగ్గర పడుతున్న మామగారి ఆలనాపాలన. పొద్దున్న ఇంట్లో ఎవరూ లేక కూరలోకి కరివేపాకు కోసం గడ్డిమేటున పెరట్లోకి వచ్చిన పద్మావతమ్మ గారికి అప్పుడు తట్టింది ఈ చిలిపి ఆలోచన. తన చిరకాల కోరిక తీర్చుకోవడానికి ఆ రోజే కుదురుతుందని నిశ్చయించుకుంది. మనసులో మరుగున ఉన్న చిలిపితనాన్ని వయసు ఆపలేదు, ఆపకూడదు కదా. భోజనం కాగానే గబగబా మడిబట్ట మార్చుకుని పెరట్లో ప్రవేశించింది. అటు ఇటు చూసి గోడ కానించిన నిచ్చెన జాగ్రత్తగా తీసి గడ్డిమేటికి వేసింది ఆవిడ. అది నేల మీద సరిగ్గా నిలబడిందా లేదా అని చూసుకున్నాక తను గోచిపెట్టిన చీర గట్టిగా బిగించుకొని చీర కొంగులో తోపుకున్న సామాను పదిలంగా ఉందా లేదా అని చూసుకుని మెల్లమెల్లగా నిచ్చెనెక్కడం మొదలుపెట్టింది. ఎప్పుడూ అలవాట్లేదు. పైగా తన బరువు నిచ్చెన మోస్తుందో లేదో, కింద పడిపోతానేమో అని ఆందోళన. ఎవరైనా వస్తారేమో, పొరపాటున మామగారు లేస్తారేమో, ఇలా రకరకాల ఆలోచనలు కందిరీగల్లాగా. నుదుటిన చెమట పట్టి బొట్టు మీదుగా ముక్కు మీదకు జారింది. పచ్చని పసుపు రాశిలో పారాణి గీతలాగా. చీర చెంగుతో తుడుచుకుందామని అనుకుంటే చెంగులో ఉన్న సామాన్లు చేతులు గట్టిగా నెచ్చిన పట్టుకున్నాయేమో, వదిలేస్తే ఏమవుతుందోనన్న భయం వెరసి ఆవిడికి కొద్దిగా కంగారు వేసింది. 10 మెట్లు ఎక్కేసింది. ఇంకో 6 7 ఉన్నాయంతే. కాళ్ళకున్న కడియాలు అందెలు మెల్లగా చప్పుడు చేస్తున్నాయి. అది ఆవిడికి చిరాగ్గా ఉంది. మెడ నిండుగా ఉన్న గొలుసులు, చేతులకున్న గాజులు అన్నీ నిశ్శబ్దానికి శత్రువులే. అతి కష్టం మీద నిచ్చెన ఎక్కి గట్టిమెట్టి మీదకు చేరింది ఆవిడ. ఎక్కిన తక్షణం నిచ్చెన కిందకి దూరంగా తోసేసింది.
దానికో కారణం ఉంది మరి. ఇప్పుడు చాలా ఎత్తైన గడ్డిమేటి మీద, పట్టుపరుపు మీద మహారాణిలాగా కూర్చుంది ఆవిడ. ఎన్నాళ్ళ కోరికో అది. మెల్లిగా చీర కొంగు తీసి అందులో వస్తువులన్నీ బయటకు తీసింది. ఒక చెరుకుగడ, చిన్న చాకు, ఉప్పు, కారం పొట్లం, భాగవతం పుస్తకం. గడ్డిమేటి మీద నుంచి చెయ్యి చాస్తే అందుతుంది దోరగా, ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉన్న మామిడికాయ. సామానాలు తీసిన తర్వాత చీర చెంగుతో మొహం తుడుచుకుని చల్లగాలిని, తలపుల్లో పాతదైన కొత్తగా అందిన అనుభవాన్ని ఆనందంగా అనుభవిస్తున్నట్టు కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. ఆ నిమిషాన ఆవిడ మనసులో ఏముందో చెప్పడం కష్టం. మెత్తగా ఉన్న గడ్డి పూలపాన్పులా ఉంది తనకి. చేయి చాచి మామిడికాయ కోసింది. జీడి కారేదాకా గడ్డి మీదే ఉంచి తరువాత చీర చెంగుతో తుడిచి చాకుతో చిన్న ముక్కలుగా కోసింది. చెరుకుగడ పైపొర పళ్ళతోటి చాకుతోటి చెక్కి అప్పుడు భాగవతంలోని రుక్మిణి కళ్యాణం చదువుకుంటూ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అద్దుకుని సంతృప్తిగా కారానికి ముక్కులోంచి కళ్ళల్లోంచి నీరు వచ్చేంత తృప్తిగా తింది. తిన్న కారం తగ్గడానికి తీపి రసాల చెరుకుగడ తింటూ గజేంద్ర మోక్షం చదువుకుంది. తినడం అయ్యాక హంసతులిక తల్పం మీద పడుకున్నట్టు గడ్డిమేటి మీద పడుకుని పుస్తకం చదువుకుంది. ఆ క్షణాన ఆవిడని ఆ భంగిమలో ఈ తరపు వ్యాపారవేత్తలు ఎవరైనా చూస్తే గో బ్యాక్ టు యువర్ నేటివ్ అనో, ది లేటెస్ట్ జాయ్ ఆఫ్ రీడింగ్ అనో బోర్డు పెట్టి మన అగ్రహారంలో ఒక రిసార్టు కట్టినా కట్టేస్తారు. చాలాసేపు గడిచిన తర్వాత కొద్దిగా పొద్దుపోతున్నట్టు అనుమానం వచ్చింది. చాకు కాగితంలో జాగ్రత్తగా పొట్లం కట్టిన చెరుకు పిప్పి కిందకి విసిరింది. నిచ్చెన పడేసింది కదా. ఇప్పుడుంది అసలు తమాషా. ఆవిడ కోరికలో ఆఖరి అంకం. మళ్ళీ చీర కొంగు గట్టిగా దోపుకొని పెద్ద గట్టిమేటి మీద నుంచి మెల్లగా కిందకి జారడం మొదలుపెట్టింది. అచ్చం చిన్నపిల్లలు ఆడుకునే జారుడు బండలాగా. ఆమెతో పాటు కిందకి జారిన చిన్న మోపుడు గడ్డి జారిన వెంటనే లేచి నిల్చుని వంటింటికంటిన గడ్డి దులుపుకొని వెనక్కి తిరిగి తనతో పాటు జారిన గడ్డిని సంతృప్తిగా చూసుకుంది. అప్పుడు నిచ్చెన తీసి గోడకి జారేసి తను కింద పడేసిన వస్తువులన్నీ జాగ్రత్తగా తీసి ఏమీ ఎరగనట్టు ఇంట్లోకి నడిచింది. సాయంత్రం వచ్చిన భర్త పిల్లలు లేనేలేరు కదా. గడ్డిమేటు దగ్గర గడ్డి ఎలా కిందకి వచ్చింది, ఎవరు తొక్కిపడేశారు, మెత్తబడిపోయిన ఈ గడ్డిని రేపు దూడలు తింటాయో లేదో అని విసుగ్గా ఆలోచిస్తుంటే లోపలే నవ్వుకుంది. కానీ నిచ్చెన వేసుకుని గడ్డిమేట ఎక్కి కూర్చుని మామిడికాయలు చెరుకు ముక్కలు తింటూ పుస్తకం చదువుకున్నాక దాని మీద నుంచి కిందకి పిల్లలు జారినట్టు జారాలన్న తన చిన్ననాటి కోరిక ఈరోజు అనుకోకుండా తీరిన ప్రభావమే అది అని భర్తకి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.